హాయ్ ఫ్రెండ్స్, అందరూ బాగున్నారా? ఈ వీడియో అయితే ఉగాది రోజండి. మార్నింగ్ చక్కగా పిల్లలతో సహా టెంపుల్కి వెళ్ళాం. దగ్గరలో ఉన్నటువంటి దుర్గాదేవి టెంపుల్కి. వీడియోలో మీరు చూస్తున్నది బిట్టుకి ఇవ్వడం కూడా నేర్పిస్తున్నా. కాకపోతే కొంచెం బాగా అల్లరి చేశారండి ఆ రోజు. అమ్మవారి దర్శనం చాలా బాగా జరిగింది. ఆ నెక్స్ట్ వెంటనే ఆ టెంపుల్ నుంచి ఇంటికి వెళ్ళే దారిలో నర్సరీ ఉంటే అక్కడ ఆపమన్నానండి. ముందుగానే చెప్పాను. ప్రతి సంవత్సరం కూడా మొక్కలు కొనటం, ఇప్పుడు సమ్మర్ చాలా ఎక్కువ ఏమవుతుందంటే కుండీల్లో మొక్కలన్నీ కూడా ఎక్కువ కేరింగ్ తీసుకోవాల్సి వస్తుంది. అవి తొందరగా మాడిపోతున్నాయి, ఎండని ఎక్కువ తట్టుకోలేకపోతున్నాయి. సో అందుకని ఇప్పట్లా కాకుండా కొంచెం సమ్మర్కి సంబంధించిన మొక్కలే తీసుకుందాం అనే ఉద్దేశంతో మల్లె మొక్కలు అయితే కొంటానండి అని చెప్పాను నేను. సరే అలాగేలే అన్నారు. ఇదంతా కూడా టెంపుల్ చాలా బాగుంటుంది, దుర్గాదేవి టెంపుల్. మాకు ఒక 2 km అనమాట, అంతే డిస్టెన్స్లో ఉంది. ఇంటికి వెళ్ళే దారిలో నర్సరీ ఇది. నాకైతే నర్సరీ అంటే చాలా చాలా ఇష్టం అండి. మొక్కల్ని చూడటం, పువ్వులు, చెట్టు నిండా పువ్వుల్ని చూడటం, చిగురాకులు ఉన్నా కూడా నాకు ఇష్టం అనమాట. ఇలాంటి మొక్కలు కూడా ఇష్టం నాకు. మీలో ఎంతమందికి మొక్కలంటే ఇష్టం, పువ్వులంటే ఇష్టం? నాకైతే ఇలా ఎక్కువ మొక్కలు పెంచాలని ఇష్టం. అందుకే నేను అమ్మ వాళ్ళ ఇంటికి వెళ్తే మీకు షేర్ చేస్తాను కదా, చాలా చాలా ఇష్టం మొక్కలంటే. మరి మా ఇంట్లో ఇక్కడైతే మాత్రం అసలు ప్లేస్ తక్కువ. కళ్ళం దగ్గర చాలా ఎక్కువ ప్లేస్ ఉంటుంది, కానీ చాలా దూరం అనమాట మాకు కళ్ళం. అత్తయ్య వాళ్ళే ఇప్పుడు అసలు వెళ్ళలేకపోతున్నారు ఎండకి. వెంటనే తొందరగా వెళ్ళి తొందరగా వచ్చేస్తున్నారు. చూడండి, నేనైతే భలే ఎంజాయ్ చేస్తాను. నన్ను కాదు, ఇక్కడ వెనక వైపు మొక్కలు చూడండి, భలే భలే ఉంటాయి అసలు. అవి చూడండి, టర్టిల్ వైన్స్ ఇలా అనమాట అవి. ఇక్కడైతే మా ఇంట్లో మనీ ప్లాంట్, అది కూడా కొంచెం ఎండలో ఉన్నది, దాన్ని కొంచెం నీడలో పెట్టాను అనమాట. అస్సలు ఎండకి మొక్కలు ఎలా అయిపోతున్నాయంటే వాటిని చూసి నాకు చాలా బాధ అనిపిస్తుంది. అందుకనే ఎక్కువ మొక్కలు కొనకూడదు, ఉన్న వాటిని ఇంకా చక్కగా చూసుకోవాలన్న ఉద్దేశంతో మల్లె మొక్కలు అయితే అవి ఈ కాలం బాగా పూస్తాయి, ఎండను కూడా తట్టుకుంటాయి అనిపిస్తుంది. అందుకని అవి కొందామని అవే తీసుకున్నాను. ఆ రోజైతే చాలా బాగా జరిగింది. అన్నీ నాకు నచ్చినవి అనమాట. గుడికి వెళ్ళడం నాకు ఇష్టం. ఇంకా నర్సరీ అనుకోలేదు అసలు ఆ రోజు ఇలా 2 రకాలు కొన్నాను నేను. అమ్మ వాళ్ళ ఇంట్లో ఉన్నాయి, అవి తీసుకొచ్చాను, కానీ అవి తీసుకెళ్ళి ఇలా 2 రకాల మొక్కలు వేసేటప్పుడు మరి ఇక్కడ పొడవుగా అనేది కళ్ళంటిగా లావుగా భలే ఉంటాయి 2 కూడా. అవి మీకు మరొకసారి షేర్ చేస్తాను. ఇప్పుడు బాగా మొగ్గలు వేసాయి. వీడియో నచ్చితే లైక్ చేయండి. మరొక మంచి వీడియోతో మళ్ళీ